బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిందితుడి గురించి సమాచారం ఇస్తే 10 లక్షల నగదు బహుమతినైతే ప్రకటించింది ఎన్ఐఏ. సమాచారం ఇచ్చే వారి గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుందని ఎన్ఐఏ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే బెంగళూరు లో జరిగిన ఈ రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుళ్ల వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 2013లో ఏదైతే ఈ బెంగళూరు జైలు నుంచి తప్పించుకున్న ఉగ్ర తీవ్రవాదుల వ్యవహారానికి సంబంధించి వారందరి కోసం ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్న క్రమంలో ఏదైతే ఈ పేలుడు జరిగిన తర్వాత ఆ కేఫ్, ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అనేది సాగించడం జరుగుతుంది. దాదాపు 20కి పైగానే ఎన్ఐఏ బృందాలు ఈ పేలుళ్ల వ్యవహారానికి సంబంధించిన దుండగుల పని ఆట కట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే ఒక అనుమానాస్పద వ్యక్తి అంటే కేఫ్కు వచ్చే ముందు బ్యాగ్తో అతను కేఫ్లోకి ఎంట్రీ కావడం, ఆ తర్వాత ఒంటరిగా అతను వెళ్ళిన కొద్ది నిమిషాలకి పేలుళ్లు జరిగిన వ్యవహారంలో అతనే ఈ బాంబు పేలుళ్లకు కారణమై ఉంటాడు అని ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా పోలీసులు ల్యాబ్కు పంపి ఎన్లాజ్ చేయడం జరిగింది. ఎవరైతే వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి ఉన్నారో అతనే పేలుళ్లకు పాల్పడినారని చెప్పేసి ఒక అధికారులంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అతని వివరాలు ఎవరైతే అందిస్తారో వారికి 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించడం కూడా జరిగింది. ఈ సమాచారం అందించిన వ్యక్తి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని కూడా ఎన్ఐఏ అధికారులు ప్రకటన చేశారు. రామేశ్వరం కేఫ్ వ్యవహారానికి సంబంధించి ఆ పేలుళ్ల కేసు నిందితులను గుర్తించేందుకు కూడా అధికారులు ప్రత్యేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సీసీ ఫుటేజ్ ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా మారింది కాబట్టి ఈ టెక్నికల్ సంబంధించిన నిపుణులతో కూడా అధికారులు ఈ దర్యాప్తు అనేది మరింత వేగవంతం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.